అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియచేయాలి ఏంటంటే, రాహు మీనరాశిలో ఉండి కేతు కన్యా రాశిలో ఉండి అన్ని గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఉండిపోవటం అనేది జరిగిందన్నమాట. ఇందులో రెండు రకాలుగా మనం ఎన్నో రకాల కాలసర్ప దోషాలు ఉంటాయన్నమాట. సవ్య అపసవ్య అనేది కూడా ఉంటుంది. సో సవ్య దిశలో ఉండేటువంటి రాహుకేతు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉంటే అత్యంత ప్రమాదం అన్నమాట. అపసవ్య దిశలో ఉంటే అంతగా ప్రమాదం లేదు అని దాని అర్థం. కేతుగ్రస్త కాలసర్ప దోషం అంటే రాహు పైన ఉండి కేతు కింద ఉంటే తల పైన ఉంది కేతు కింద ఉంది అన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయినటువంటిది. ఒకవేళ కేతు పైన ఉండి రాహు కింద ఉన్నటువంటి కాలసర్ప దోషాలు ఎన్నో ఉంటాయి. అది అత్యంత తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాహు పైన ఉన్నాడు, కేతు కింద ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాహు కేతు మధ్యలో కానీ చూసుకుంటే రాహు తరువాత మనకు శని, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే సూర్యుడు వచ్చేసి మేషరాశిలో, గురువు వచ్చేసి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, ఈ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోయినాయి. ఇది అంత మంచి పరిస్థితి కాదు. ఒక రకమైన యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ నాయకుల యొక్క మూర్ఖత్వపు ఆలోచనలు, తమ మాట నిలబడాలి అని పంతం కొరకు వెళ్ళే పద్ధతిలో లేనిపోని గొడవలు, అశాంతి, ప్రజలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆల్రెడీ రాబోయే రోజుల్లో గురుమూఢము అనేది ఏర్పడుతుంది. ఈ గురుమూఢం వల్ల వివాహాలు జరగవు, అన్ని రకాల శుభకార్యాలు పెండింగ్ అయిపోతాయి. ఈ లోపలే మనకు ఈ సూర్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరుతాడో వృషభ రాశిలో 15వ తారీఖు మే నాడు ఈ లోపల శుభకార్యాలు చెయ్యాలి. ఆ తర్వాత ముందు పోను శుభకార్యాలు తక్కువ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ మూడాలు వచ్చినప్పుడే అశుభాలు అన్నమాట. మూఢం అంటే అశుభం. అశుభమైన సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు రద్దు. మరి అశుభ సమయం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ సూర్యుడితో గురువు, ఇక్కడ రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు లోపలికి ఉండే అవకాశము దాదాపు అనేక రోజులు, అంటే చాలా రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో దేశంలో అశాంతి, అలజడి, గొడవలు, టెన్షన్, ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ అత్యంత తీవ్రమైన ప్రమాదాలు మాత్రము ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రహాలన్నీ కూడా కేతు రాహు మధ్యలో కింది నుంచి పై వరకు ఉండుంటే అది ప్రమాదం. గతంలో అలా జరిగి కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం, మంత్రాలు చదువుకోవటం, తమ పనిని శ్రద్ధగా చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తూ, జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. కర్కాటక రాశి వాళ్ళకి 4వ తారీఖు మే నుంచి 10వ తారీఖు మే నెల వరకు వారఫలం ఎలా ఉంది, అలాగే ఎలా మొదలైందని చూస్తే చంద్ర మంగళ యోగంతో స్టార్ట్ అయిందండి. చంద్రుడు కుజుడితో కలిసి ఈ వారాన్ని మీకు మొదలు పెట్టాడు. ఇది చంద్రమంగళ యోగం అవుతుంది. అలాగే కుజుడు నీచ స్థితిలో కర్కాటక రాశిలో ఎప్పుడైనా ఉండేదే. చంద్రుడు అక్కడ కలిశాడు కాబట్టి అన్ని శుభాలు జరుగుతాయి. ఈ వారం అంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, అన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది. శని యొక్క మార్పు భాగ్యస్థానంలోకి రావటం, అష్టమ శని 9వ ఇంటికి రావటం అసలు మిమ్మల్ని పట్టలేమని కర్కాటక రాశి వాళ్ళకి ఎన్నో చెప్పాలి. అనేక రకాల శుభాలు జరుగుతాయి, అదృష్టం బాగా కలిసి వస్తుంది, తండ్రులు, పెద్దలు, గురువుల యొక్క ఆశీస్సులు బాగా సంపాదిస్తారు కర్కాటక రాశి వాళ్ళు. ధన ఆదాయం, కుటుంబ సంతోషం ఇవన్నీ కాకుండా ముఖ్యంగా అదృష్టానికి అధిపతి గురువు 11వ స్థానంలో ఉండి కర్కాటక రాశి వాళ్ళని, వాళ్ళ యోగక్షేమాల్ని ఎన్నో రోజులుగా ఆయన వల్లనే అసలు కర్కాటక రాశి వాళ్ళకి మేలు జరిగింది. అందుకే గురువుకు మనం దండం పెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళ యొక్క శుక్రుడి యొక్క స్థితి వల్ల ఇల్లు కొనటం, ఆస్తులు చేకూర్చుకోవటం,
తల్లి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం, ఆస్తిపాస్తులు కూడగట్టుకోవడానికి కూడా శుక్రుడు దోహదపడుతున్నాడు. వ్యాపారానికి కూడా శుక్రుడే అధిపతి కాబట్టి అనేక రకాల లాభాలు కూడా శుక్రుడు తెచ్చిపెడుతున్నాడు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని పట్టలేం అసలు. అనేక సినిమా రంగంలో కానీ, ఫోటోగ్రఫీ కానీ, అనేక రకాల కళాత్మకమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళందరికీ శుభాలే జరుగుతున్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి బుధ స్థితి సరిగా లేకపోవటం వల్ల ఖర్చులు అధికంగా ఉండడము, బంధువులతో స్నేహితులతో కాస్త విరోధాలు అవి కల్పిస్తున్నాడు. ఆరోగ్యాన్ని కూడా బాగానే చూసుకుంటున్నాడు గురువు. 9వ ఇంటికి ఎప్పుడైతే శని వచ్చేసాడో ఇక భార్యాభర్తల మధ్య సంతోషం, ఆనందం, గతంలో ఉన్న విభేదాలు తొలగిపోవటం, పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావటం లాంటివి ఎన్నో కూడా కర్కాటక రాశి వాళ్ళకు మేలు చేస్తున్నాడు శని. ఈ విధంగా ఉద్యోగంలో అనేక ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అన్ని శుభాలకి కూడా మళ్ళీ కుజుడు మంచి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఎప్పటికైనా సరే రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోవటం వల్ల అది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అంత ప్రమాదకరం కాదని ముందే చెప్పాను. అయినప్పటికీ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా బుధ గ్రహానికి విష్ణు సహస్రనామం చదువుకోవటం, అలాగే గురుగ్రహానికి ఆరోగ్యం కొరకు దత్తాత్రేయ స్వామిని పూజించటం, ముఖ్యంగా మిగతా అన్ని రంగాల వాళ్ళకి శుభం కలిగిస్తున్నాడు. ఈ రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం వాళ్ళు మంచి గురువుని సేవించండి, గురుమంత్రం చదువుకోండి. పుష్యమి నక్షత్రం పుట్టిన వాళ్ళు శని మంత్రాన్ని చదువుతూ శని గ్రహాన్ని పూజించడం మంచిది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామం చదువుతూ బుధ గ్రహాన్ని జపాలు చేసుకోవడం మంచిది అని తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా గ్రహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోపాలయ్య గారు.